హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. బయట పన్నీర్ కాదండి, ఇంట్లోదే పన్నీరు. ఇంట్లోనే పన్నీర్గా చేసి దాన్ని కర్రీగా ప్రిపేర్ చేస్తున్నాను. అసలు యాక్చువల్గా పన్నీర్ చేయడానికి పాలను విరగొడతారండి, నిమ్మకాయ పిండి. కానీ మా పాలను విరగొట్టకుండానే విరిగిపోయాయి. పెరుగు తోడు పెడదామని చెప్పేసి పాలను కాస్తుంటే 1.5 లీటర్ పాలు విరిగిపోయాయండి. ఆ పాలు వేస్ట్ చేయకుండా నేను పన్నీర్గా చేసి ఆ పన్నీర్ని కర్రీగా ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాకెట్ పాలు అయితే కాదండి, ఒరిజినల్ లూజ్ పాలే. పాలు విరిగిన తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసేసి స్టైనర్లో వేసి వడగట్టి పలుచటి క్లాత్లో వేసి ఒక మూట కింద గట్టిగా కట్టి దానిపైన ఏదైనా ఎత్తు పెట్టి 1 అవర్ ఉంచితే పన్నీర్గా మారుతుందండి. అది వెంటనే వండేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిగా అయిపోతుంది. లోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 8 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్కను వేసి వేయించాలి. మసాలాలను ఈ విధంగా వేయించి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుంటే మనం ఏదైనా కర్రీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 కట్ చేసిన ఉల్లిపాయలు, 2 టమోటాలను కట్ చేసినవి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి కర్రీలో గ్రేవీ ఉంటుంది. వీడియో కొంచెం కదలికలుగా ఉంది, ఏమీ అనుకోకండి. నేను వీడియో తీసేటప్పుడు స్టాండ్ విరిగిపోయింది, చేత్తోనే తీసాను వీడియో, అందుకని కొంచెం అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఉల్లిపాయ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసి వేయించాలి. పచ్చివాసన అంతా పోయే విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసి ఒకసారి కలిపేసేయండి. ఒకవేళ మీకు పెరుగు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కల్ని వేసి కొద్దిగా వాటర్ని వేసి ములక్కాడను ఉడికించుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఈ కర్రీలో జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. మునక్కాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గరం మసాలాను, ఫుల్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. మునక్కాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాతనే చివరిన పన్నీర్ వేయాలండి. పన్నీర్ ఉడకడానికి ఎంతో సమయం పట్టదు. మీకు ఇంకా కావాలంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. చివరిలో పన్నీర్ని వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీరు కావాలంటే పన్నీరును వేయించి కూడా వేసుకోవచ్చు, నేనైతే పచ్చిదే వేసేస్తున్నానండి. పన్నీర్ కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలండి. ఈ విధంగా ఉంటేనే మనకి రైస్లోకి, బిర్యానీ, చపాతీ, పుల్కా వంటి వాటిల్లోకి బాగుంటుంది. అంతేనండి, బయట కొన్న పన్నీర్ కంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పీసెస్ని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.